హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రభాస్ సినిమా ఏది అనుకున్నట్టు షూటింగ్ ఫినిష్ చేసింది లేదు, అనౌన్స్ చేసింది లేదు. ఇప్పుడు ఫౌజీ విషయంలో కూడా అంతే. దసరా నుంచి సినిమా పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్కి చేరింది. అయితే అసలు డిసెంబర్కి రిలీజ్ అవుతుందా లేక సంక్రాంతికి పోస్ట్ పోన్ అవుతుందా? ప్రభాస్ మరో సంక్రాంతిని ఏం చేసే ఛాన్స్ ఉందా? ప్రభాస్ సినిమా టైంకి షూటింగ్ అవ్వగొడితే అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అయితే అదే అసలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అంటున్నారు ఆడియన్స్. ఎందుకంటే ప్రభాస్ సినిమాలేవి బాహుబలి తర్వాత ఆన్ టైం రిలీజ్ అయ్యింది లేదు. ఇప్పుడు హను రాఘవపూడి సినిమా విషయంలో కూడా అంతే. ఈ సమ్మర్ నుంచి రిలీజ్ దసరాకి పోస్ట్ పోన్ అయిన ఫౌజీ మరోసారి దసరా నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయింది. ప్రభాస్ సైనికుడిగా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని దసరాకి రిలీజ్ చేద్దామనుకున్న టీం ఇప్పుడు షూట్ డిలే వల్ల డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆల్రెడీ 2 యూనిట్లతో షూటింగ్ చేస్తున్నా కూడా దసరాకి షూటింగ్ ఫినిష్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో డిసెంబర్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఒకవేళ డిసెంబర్ నాటికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకపోతే అది సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని జోస్యం చెప్తున్నారు జనాలు. ఫౌజీకి సంబంధించి మెయిన్ స్టార్ క్యాస్ట్ తో హను రాఘవపూడి షూటింగ్ చేస్తుంటే సెకండ్ యూనిట్ యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో హై యాక్షన్ సీక్వెన్స్ తో పవర్ఫుల్ స్టోరీగా ఫౌజీ తెరకెక్కుతోంది. ఇమాన్వి హీరోయిన్ గా చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలో ప్రభాస్ ఫుల్ మేక్ ఓవర్ అయ్యారు. పీరియాడిక్ యాక్షన్ మూవీ కాబట్టి ఈ సినిమాకి ఎక్కువ సీజీ కావాల్సి వస్తుంది. అందుకే ఒకవైపు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న టీం గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ కి 6 నెలలు టైం పెట్టుకుంది. అప్పటికీ కంప్లీట్ కాకపోతే డిసెంబరులోకి దిగక తప్పదు. అయితే డిసెంబర్లో విజయ్ దేవరకొండ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. అంతేకాక ఇయర్ ఎండ్ కి ఇంకొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభాస్ మళ్లీ సంక్రాంతి బరిలోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఒక్క హిట్ పడితేనే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు హీరోలు. అలాంటిది స్టార్ హీరో, అందులోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న హీరో రెమ్యునరేషన్ పెంచకుండా ఎలా ఉంటారు? అందుకే బన్నీ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో ప్రస్తుతం చేసిన రాకా సినిమాకి బన్నీ ఇండియాలోనే ఎవ్వరూ తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మరి ఈ న్యూస్ లో నిజమెంత? అల్లు అర్జున్ 2 ఏళ్ల నుంచి ఫుల్ వైరల్ అవుతున్నారు. పుష్ప 2 సక్సెస్ తో ఇండియాలోనే మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా సౌత్ టు నార్త్ పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత అట్లీతో రాకా సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేశారు. రీసెంట్ గా ఆ సినిమా లుక్ తో సరికొత్త హైప్ తెచ్చేశారు. సినిమా కోసం ఫుల్ మేకోవర్ అవుతూ కష్టపడుతున్న బన్నీ ఈ రాకా సినిమాకి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న రాకా కోసం 175 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ ఫిక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి బన్నీ ఇప్పటివరకు తన కెరియర్ లో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సౌత్ లో ప్రభాస్ మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నారు. అయితే రాకాకి మాత్రం 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో మరోసారి వార్తల్లోకొచ్చారు బన్నీ. అల్లు అర్జున్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పుష్ప 2 కి తీసుకున్న రెమ్యునరేషన్ 100 కోట్లు. మైత్రి మూవీ కాంబినేషన్ లో 1860 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2 కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 కి అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ 200 కోట్లు కలిపి దాదాపు 300 కోట్లకి పైగా అందినట్లు టాక్. అయితే రాకా సినిమాకి సన్ పిక్చర్స్ నిర్మాతలు కావడంతో ఓన్లీ రెమ్యునరేషనే 175 కోట్లని తెలుస్తోంది. మరి లుక్ వైజ్, యాక్షన్ వైజ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న బన్నీకి ఆ మాత్రం దక్కాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ఒక్కోసారి అంతే, టైం బ్యాడ్ నడుస్తుంది ఎవరికైనా. కానీ తమిళ హీరో విజయ్ కి మాత్రం కొన్ని నెలల నుంచి బ్యాడ్ టైమే నడుస్తోందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. 6 నెలలు అవుతున్నా ఇంకా రిలీజ్ కాని సినిమా, పొలిటికల్ గా కూడా వరుస కాంట్రవర్సీలతో ఇప్పటికే సతమతమవుతున్న విజయ్ కి లేటెస్ట్ గా అటు ప్రొఫెషనల్ వైజ్, పాలిటిక్స్ వైజ్ మరోసారి ఎదురు దెబ్బలు తగిలాయి. మరి ఈ 24 గంటల్లో విజయ్ మరోసారి వార్తల్లోకి ఎందుకు వచ్చారు?
తమిళ్ హీరో విజయ్ ఒకప్పుడు బిందాస్ గా సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రికార్డులు లెక్కలేసుకుంటూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వరుస పెట్టి తగులుతున్న ఎదురు దెబ్బలకి తెగ ఇబ్బంది పడుతున్నారు. విజయ్ లేటెస్ట్ గా మరోసారి వార్తల్లోకొచ్చారు. తన కెరియర్ లోనే లాస్ట్ సినిమాగా తెరకెక్కిన జననాయగన్ ఇంకా థియేటర్లలోకి రాకుండానే ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది. ఈ వార్తలతో అటు విజయ్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. దాదాపు 7-8 నెలల క్రితం రిలీజ్ అవ్వాల్సిన జననాయగన్ని మంచి సీజన్ అనుకుని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే అయ్యింది, సమ్మర్ లో అయినా థియేటర్లలోకి వస్తుంది అనుకుంటే తీరా అసలు థియేటర్ మొహం చూడకుండానే ఆన్లైన్ లో సీన్లే కాదు కంప్లీట్ సినిమా మొత్తం ప్రత్యక్షమైంది. ఎలాగోలా లీక్ అయిన సినిమాని తీయించినా ఇంకా సీన్ల రూపంలో కనిపిస్తూనే ఉందని వర్రీ అవుతున్నారు. దీంతో అసలు సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అన్న డైలమా క్రియేట్ అయింది. ఒకవైపు ప్రొఫెషన్ వైజ్ తన లాస్ట్ సినిమా జననాయగన్ ఆన్లైన్ లో లీక్ అయి వర్రీ అవుతుంటే, మరోవైపు తన పార్టీ బైక్ ర్యాలీ చేస్తున్నప్పుడు విజయ్ వ్యాన్ కింద ఫ్యాన్స్ పడడం మరోసారి కాంట్రవర్సీ అవుతోంది. విజయ్ ఇప్పటికే బహిరంగ సభ టైంలో 40 మందికి పైగా చనిపోవడంతో పెద్ద కాంట్రవర్సీకి తెర తీశారు. ఇలా వరుస కాంట్రవర్సీలు ఫేస్ చేస్తూ ఉండడంతో వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ధురంధర్ ఈ పేరు బాలీవుడ్ సినిమా ఉన్నంత కాలం నిలిచిపోయే పేరు. బాక్సాఫీస్ దగ్గర పర్మనెంట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉండే పేరు. ఈ క్రెడిట్ అంతా 1500+ కోట్లు కలెక్షన్లు సాధించినందుకు కాదు, పాన్ ఇండియా వైడ్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు కాదు, ఇంకా 2000 కలెక్షన్లు రాబట్టకుండానే లేటెస్ట్ గా ధురంధర్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి? ధురంధర్ ఈ సినిమా హవా ఇంకా బాలీవుడ్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ వీక్ లో ఉన్నంత కలెక్షన్ల స్పీడ్ లేకపోయినా కన్సిస్టెంట్ గా కలెక్షన్లు రాబడుతూనే సూపర్ హిట్ టాక్ తో కంటిన్యూ అవుతూనే ఉంది ధురంధర్ 2 సినిమా. 1600 కోట్ల ప్లస్ కలెక్షన్లతో థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తున్న ధురంధర్ 2 లేటెస్ట్ గా బాలీవుడ్ లో మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ధురంధర్ 2 2000 కోట్ల కలెక్షన్లు సాధించకుండానే మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓన్లీ హిందీలోనే 1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా బాలీవుడ్ లోనే ఫస్ట్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా పాన్ ఇండియా వైడ్ గా ఓవర్సీస్ వైజ్ గా కలెక్షన్లు రాబట్టినా ధురంధర్ 2 మాత్రం ఓన్లీ హిందీలో 1000 కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ రోజుకి దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేస్తున్న ధురంధర్ 2 త్వరలోనే 2000 కోట్ల మైల్ స్టోన్ ని కూడా రీచ్ అయి ఆ రికార్డుని కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. నిజానికి పాన్ ఇండియా వైడ్ గా అనుకున్నది అనుకున్నట్టు రిలీజ్ అయితే ఇప్పటికే ధురంధర్ 2 2000 కోట్ల కలెక్షన్ లిస్ట్ లో యాడ్ అయ్యేది. కానీ తెలుగులో ఫుల్ హైప్ ఉన్న ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అవడం, ఫస్ట్ 2 days షోస్ ఆగిపోవడంతో అప్పటికి సాలిడ్ ఓపెనింగ్స్ మిస్ అయింది ధురంధర్ 2 మూవీ. ఆదిత్యధర్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్ ని మరోసారి నిలబెట్టింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ పార్ట్ 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ కి ఊపిరిస్తే ఈ ధురంధర్ 2 రికార్డులు సెట్ చేయడమే పనిగా పెట్టుకుని కంటిన్యూ అవుతోంది. థియేటర్లో అదరకొడుతున్న డెకాయిడ్, ప్రమోషన్లు స్టార్ట్ చేసిన కొరియన్ కనకరాజు, రిలీజ్ అవుతున్న స్టార్ మూవీస్, ఏప్రిల్ లాస్ట్ వీక్ లో వస్తున్న మైకేల్ జాక్సన్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ శుక్రవారం రిలీజ్ అయి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. షనిల్ డైరెక్షన్ లో అడవిశేష్, మృణాల్, అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన డెకాయిట్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ లో సందడి చేసింది టీం. కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీం. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్, రితికా నాయర్ జంటగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా నుంచి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది యూనిట్. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ డార్లింగ్ ఈ నెల 23న రిలీజ్ అవుతుంటే, మహేష్ బాబు చేసిన సంథింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ అతిథి కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది. గోపీచంద్ తన అప్కమింగ్ మూవీ అప్డేట్ ఇచ్చారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ నుంచి ఈ నెల 13న గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీం.
ద మోస్ట్ పాపులర్ సింగర్ డాన్సర్ మైకేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ ఆధారంగా మైకేల్ మూవీ తెరకెక్కుతోంది. మైకేల్ జాక్సన్ మేనల్లుడు హీరోగా చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 24న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సంపత్ నంది చేతుల మీదుగా జయహో జనార్దన టైటిల్ పోస్టర్ లాంచ్ అయింది. పాలుగంటి ప్రొడక్షన్ బ్యానర్ లో శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడిగా చేస్తున్న జయహో జనార్దన సినిమాలో నరేష్, రమ్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంధ్య ఫిలిం బ్యానర్ లో రామ్ ప్రసాద్, అంజలి లీడ్ రోల్స్ లో, నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత రాము దర్శకత్వంలో గాలి సినిమా ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలంగాణ సామాజిక నేపథ్యంలో శ్రీరామ్, సాయి కీర్తన హీరోయిన్లుగా, లారా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సర్కారుబాయి సినిమా పూజా కార్యక్రమం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.